అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు 'విలువైన దానం'. ఈ కథను రాసిన వారు అమ్మిన శ్రీనివాసరాజు గారండి. అయితే నేను చదివిన ఈ కథను మీకిప్పుడు చెప్పబోతూ ఉన్నాను. అనగనగా పాటలీపుత్రం అనేటటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని నరేంద్రవర్మ అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఈ నరేంద్రుడు సమర్థుడైన పాలకుడు మాత్రమే కాదు, మంచి పండితుడు, కవి కూడా. ప్రతిరోజు ఆయన కొంత సమయం కవి పండితులతో గడిపేవాడు. ఒకరోజు పండిత సభలో దానగుణం గురించిన చర్చ మొదలైంది. మానవునికి గల ఉత్తమ గుణాల్లో ఒకటైన ఈ దానగుణం గొప్పదే. అయితే దానాల్లోకెల్లా విలువైన దానం ఏది అని ప్రశ్నించాడు నరేంద్రుడు. వెంటనే సభలో గల అంజప్ప అనే పండితుడు లేచి నిలబడి, మహారాజా, దానాల్లోకెల్లా అన్నదానం విన్నా అన్నాడు. ఆ మాట విన్న నరహరిదాసు అనే మరో పండితుడు లేచి నిలబడి, మహారాజా, అన్నం ఒక్క పూటలో అరిగిపోతుంది, తర్వాత దాని ఫలితం ఏముంటుంది? వస్త్రదానం అయితే దాని ప్రయోజనం కొన్నాళ్ల వరకు ఉంటుంది అన్నాడు. ఆ మాటలు విన్న రామనాథ శాస్త్రి అనే పండితుడు లేచి నిలబడి, మహారాజా, వస్త్రం కొన్నాళ్లకు చిరిగిపోతుంది, దాని ఫలితం శాశ్వతం ఏమీ కాదు. అన్ని దానాల్లోకెల్లా గృహదానం చాలా విలువైంది. దానివల్ల దానం పొందిన వారొక్కరే కాదు, యావత్ కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందుతారు అన్నాడు. ఆ మాటలు విన్న శంకర శాస్త్రి అనే పండితుడు లేచి నిలబడి, మహారాజా, గృహం కొన్నాళ్లకు కూలిపోతుంది, ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అయిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి గృహదానం అంత గొప్పేమీ కాదు అన్నాడు. ఆ మాటలు విన్న వెంకటాచార్యుడు అనే పండితుడు లేచి నిలబడి, మహారాజా, మీరు చెప్పిన ఏ దానము గొప్పది కాదు, బహుళ ఉపయోగకారి, శాశ్వతత్వానికి తిరుగులేనిది, కలకాలం నిలిచేది భూమి ఒక్కటే, కాబట్టి భూదానమే గొప్పది అని ధీమాగా చెప్పాడు. ఆ మాటలు విని పావన శర్మ అనే పండితుడు లేచి నిలబడి, మహారాజా, శాశ్వతత్వం ఉన్నా దాన్ని ఎవరికైనా విక్రయించుకోవచ్చు, అలా ఏ ఒక్కరికి దాని ఫలితం శాశ్వతంగా నిలవదు కదా అంటూ తేల్చేశాడు. ఇలా ఆ పండిత సభలో యువ పండితుల మధ్య వాదోపవాదనలు జరుగుతూ ఉండగా ఒక వృద్ధుడైనటువంటి పండితుడు మాణిక్య శర్మ అని ఆయన ముందుకొచ్చి, మహారాజా, విరిగిపోక, తరిగిపోక, కాలిపోక, కూలిపోక, శాశ్వతంగా నిలిచి ఉండేది, దానం చేసిన కొలది పెరిగేది, కంటికి కనిపించని ధనం, ఎప్పటికీ మనతోనే శాశ్వతంగా ఉండేది విద్య ఒక్కటే. అందువల్ల అన్ని దానాలలోకెల్లా విలువైన దానం ఒక్క విద్యాదానమే అంటూ గంభీర స్వరంతో చెప్పాడు. ఆ మాటలు విన్న నరేంద్రవర్మ ఎంతో సంతోషించాడు. ఆయనతో సహా అక్కడున్న మిగతా పండితులంతా కూడా తమ ఆమోదం తెలుపుతూ చప్పట్లు గట్టిగా కొట్టారు. మరి విన్నారు కదండి ఈ కథ. అన్ని దానాలలోకి విద్యాదానం చాలా గొప్పదండి. అందుకే ఎవరికి వచ్చిన విద్యను మరొకరికి నేర్పించాలి. అలా నేర్పించడం వల్ల ఆ విద్యలో మరింత ప్రావీణ్యాన్ని సంపాదించిన వారు అవుతారు. అదేవిధంగా విద్యార్థులు కూడా మరి విద్యను నిర్లక్ష్యం చేయకుండా చక్కగా విద్యను నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందు ఉంటాను. ధన్యవాదములు.